మనస్సు అనేటువంటిది వేరు కాదు, మాయ అనేటువంటిది వేరు కాదు, రెండు ఒక్కటే. అది శుద్ధంగా ఉన్నప్పుడేమో మనసు అన్నాము, అది చపలంగా ఉంటేనేమో మాయ అన్నాము, అంతే. మాయ అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ లేదు. అతను ఒక కల్పన చేసుకుంటాడు, ఆ కల్పనే మాయ, ప్రత్యేకించి మాయ లేదు. ఇప్పుడు రెండు పదార్థాలలో ఉన్నది ఒకే సత్యం. ఆత్మగా చూస్తే ఆత్మగా గోచరించింది, జగత్తుగా చూస్తే జగత్తుగా గోచరించింది, మనసుగా చూస్తే మనసు గోచరించింది, మాయగా చూస్తే మాయగా గోచరించింది. రెండు పదార్థాలు అనేటువంటివి లేవు, ఉన్నది ఒకే సత్యం. అది అనేక రకాలుగా గోచరిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూడండి, ఏమండి రమశర్మ గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని సంబోధన చేశాను. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ అబ్బాయి డాడీ అని చెప్పేసి అంటారు. మీ శ్రీమతి గారు ఏమండి ఎప్పుడు వచ్చారు, మీ ప్రయాణం అంతా బాగా జరిగిందా అండి అని చెప్పేసి మిమ్మల్ని ఓ ధర్మపత్నిగా కొలుస్తుంది. ఇలా మీ స్నేహితుడు ఉంటే ఏంటి సోదర ఎక్కడికి వెళ్ళారు, ఈ మధ్యన కనపడలేదంటారు. ఇలా మీ ఓనర్ గారు లేకపోతే మీ కింద పనిచేసేవాళ్ళు ఉన్నకండి ఏంటి సార్ ఎలా ఉన్నారని చెప్పేసి అంటారు. అంటే ఒకే రవిశాస్త్రి గారిని అనేక మంది అనేక విధాలుగా ఎలాగైతే సంబోధన చేస్తున్నారో ఆ విధంగానే ఇది కూడా.